పక్క చేస్తానంటే రేవంత్ రెడ్డిని కలుసుడు అనేది ఒక కళ. ఇది రాసుకో. రైట్, ఇదే విధంగా చెప్పారు. కొంత నేను ఒక సోషల్ మీడియా దాంట్లో చూసిన, అసలు ఈరోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఓడిపోవడానికి కారణంలో మీ ఫోటో ఉంది, లేకపోతే కొంతమంది టీవీల ముందు ఒర్రేటోళ్ళ ఫోటోలు ఉన్నాయి, చాలామంది ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి, వీళ్ళే అసలు ఈ రాష్ట్రాన్ని మొత్తము ప్రభుత్వ మార్పిడిలో ఒక కీలక పాత్ర పోషించారని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో. ఇక్కడ ముఖ్యమంత్రి నా ముఖం ఎక్కడో చచ్చిపోతున్న కాంగ్రెస్ని తీసుకొచ్చి అలా లేపుకొని వచ్చేసి అలానే అధికారం తీసుకొచ్చిన ఇప్పుడున్న ముఖ్యమంత్రి వాదన ఏది నిజం ఈ రెండిట్లల్లో? అట్లా అంటే కామారెడ్డిలో 3వ ప్లేస్ ఎందుకు వస్తుందా? సరే నువ్వు అన్నమాటనే ఒప్పుకుందాం, నువ్వు చేయబట్టి మా కామారెడ్డిలో 3వ ప్లేస్ వస్తుంది అలా. నేను ఆ ఫోటోలు ఉన్నాయి 100%. నిరుద్యోగులు అలా వీళ్ళు కీ రోల్ ప్లే చేసింది. ఓ రోజు మనం పోదామన్నా నేను అడ్వకేట్ నగర్ చాలా రికార్డింగ్ ఉన్నాయి, నేను అన్ని కోట్లు తిరిగినా. ఇదే ప్రశ్నించే గొంతుకలు అప్పుడు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద పడ్డటోళ్ళు ఇవాళ మరి ఇంత జరుగుతున్న రైతులు రాయి నెత్తిరోలు మొత్తుకుంటా కూడా సపోర్ట్ చేయకుండా ఇవాళ నిరుద్యోగుల మీద మాట్లాడుకుంటా అదే టీవీలో ముందు జరుగుతున్నారు. మరి దీని ఎట్లా చూడాలన్నా? అన్నా ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ ఏది చేసినా కానీ ఈరోజు సరే అది వాళ్ళకి చెల్తుంది. రేపు కాలం సమయం నేను చెప్పినా కన్నా రేపు పాలన ఎంతో దూరం లేదు కన్నా. 2 రోజులు అయితే రెఫరెండం ఎలక్షన్ వస్తుంది. ముఖ్యమంత్రి పరీక్ష ఇది మాకు పరీక్ష కాదు, కార్యకర్తకు పరీక్ష కాదు, నీ పాలన చూసి ఓటేసే పరీక్ష, నిన్ను చూసి ఓటేసే పరీక్ష. రేపు అత్యధికమైన ఓట్లు మినిమం 12కెళ్ళి 14 సీట్లు గెలవకుంటే నువ్వు ఫెయిల్ అయిపోయినట్టే. అది నీ పరీక్ష, అది నువ్వు చూసుకో. రేపు మనం అదే చూద్దాం. ఇప్పుడు అంతెందుకన్నా నువ్వు చేయబట్టి గెలిచినా నిన్ను చేయబట్టి. రేపు నువ్వు ముఖ్యమంత్రి అయినాక చూద్దాము. నువ్వు ముఖ్యమంత్రి కాకముందు అంత షరిష్మా ఉంటే ముఖ్యమంత్రి అయినాక ఇంకా షరిష్మాలా ఉండాలి. కానీ 100 రోజుల పాలనలో రేపు 1 రోజులు అయితే తేలిపోతాయి కదా, అంతెందుకు. అప్పుడు నువ్వు ఇంకో జడ్సన చూస్తావు, ఖచ్చితంగా ఇంకో జడ్సన చూస్తావు.